ఒక నిజంగా ఒక మనగాడ బక్క జడ్సన్‌ని చూస్తే ఒక రకంగా కూడా నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నిజంగా ఐ యామ్ రియల్లీ వెరీ సారీ టు సే. ఎందుకంటే ఇట్లా మాట్లాడకూడదు గానీ చెప్తున్నా. మనం అన్నీ కరెక్ట్‌గా ఉండి పోరాటం చేయడానికే ఆలోచిస్తారు. అదే బక్క జడ్సన్ అన్న ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిండు. ఈరోజు నన్ను అడిగితే ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అసలు సిసలైన పోరాట యోధుడు ఎవరు అంటే బక్క జడ్సన్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. బక్క జడ్సన్ అనే ఒక పేరు విన్నా తెలంగాణ డిజిటల్ మీడియా మొత్తం మైకులు అక్కడ ఉంటాయి. ఇదే బక్క జడ్సన్ చేసిన పోరాటం అనితర సాధ్యమని చెప్తా నేను. బక్క జడ్సన్ చేసిన పోరాటం అద్భుతం అని చెప్తా నేను. బక్క జడ్సన్ చేసిన పోరాటం వారెవ్వా అని చెప్తా. ఈ బక్క జడ్సన్ అన్న చేసిన పోరాటం ఆ రోజు ఒక ప్రభుత్వాన్ని దించేసింది. ఈరోజు కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బయటికి పంపించడం ఒక బాధాకరమైన విషయం. ఈయనకి ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇయ్యనుండే కానీ మోసం చేసేలు. అయినప్పటికీ కూడా ఏది ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలంటూ కూడా పోరాటం చేస్తుండు బక్క జడ్సన్. ఈరోజు ఏది బండి భగీరథకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడంటూ దూసుకెళ్లే ప్రయత్నం చేసిండు. భగీరథ కంటే నేను పెద్ద నేరస్తున్నా, భగీరథను అరెస్టు చేయమంటే నన్ను అరెస్టు చేస్తారా? నిందితుడు సీఎం రేవంత్ రెడ్డిలోనే ఇంట్లోనే ఉన్నాడని అనుమానం. నిందితుడిని అరెస్టు చేసే వరకు నిరాహార దీక్ష. చట్టం తన పని తాను చేయడం లేదు. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బక్క జడ్సన్ అన్న చేసే పోరాటం అనితర సాధ్యం. ఇది నిజంగా చెప్తున్నా. ఎవరన్నా ఉద్యమాలు చేయాలన్నా, పోరాటాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈయనని చూసి నేర్చుకోరు బక్క జడ్సన్. ఎందుకంటే పేపర్ క్లారిటీ ఉంటుంది, సబ్జెక్ట్ క్లారిటీ ఉంటుంది, వాస్తవం ఉంటుంది, జెన్యూన్ ఉంటుంది, చూపెట్టే ప్రయత్నం చేస్తాడు బక్క జడ్సన్. బక్క జడ్సన్ అన్న ఏం చేసిండు అంటే మరి ఎక్కడి నుంచైనా సమాచారం రావచ్చు. విశ్వసనీయ వర్గాల సమాచారం నుండి పోలీసులు ఎట్లా చెప్తారో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటే వాళ్ళకు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు బక్క జడ్సన్ అన్న డైరెక్ట్గా సరాసరి సాక్కగా రేవంత్ రెడ్డి ఇంటికి పోయిండు. రేవంత్ రెడ్డి ఇంటికి పోతే ఏమన్నా గొర్రెను గుంజుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి ఆగం చేస్తున్నారంట. అసలు నేనేం నేరస్తున్నాయా? నేను పూర్తి స్థాయిలో ఒక కరడుగట్టిన నేరస్తున్నా. నేను నన్నెందుకు అరెస్టు చేస్తున్నారు? బండి భగీరథను అరెస్టు చేయమంటే నన్నెందుకు అరెస్టు చేస్తున్నారు అంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది కాంగ్రెస్ బహిష్కృత నేత ఎవరైతే ఉన్నారో బక్క జడ్సన్ అన్న ఆరోపించాడు. నిజంగా బక్క జడ్సన్ అన్న చేసే పోరాటం నిజంగా కూడా అద్భుతమే. సో బక్క జడ్సన్ అన్న నిలబడ్డాడు. ఇక దీనితో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రోజుకొక బాంబ్ బ్లాస్ట్ పేరుస్తున్నాడు బండి భగీరథ విషయంలో. మళ్ళీ ఒక అంశం, రేవంత్ రెడ్డి సంజయ్ చీకటి స్నేహం వల్లే కేసు బలహీనపడింది. తండ్రికి నోటీసులు ఇవ్వకుండా మేనమావకు ఇవ్వడం ఏంటి? ఎస్పీని బహిరంగంగా బెదిరించిన బండి సంజయ్పై సుమోటో కేసు పెట్టాలి. బాలిక ఆత్మహత్యకు తండ్రి కొడుకులే ప్రేరేపించారు. ముఖ్యమంత్రి నిద్రలేచి నామమాత్రపు సిట్ విచారణకు ఆదేశించారు. సొంత కూతుర్ను కూడా కేసీఆర్ సహించలేదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది మొగోళ్ళ డైలాగ్, మనగాళ్ళ డైలాగ్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే లిక్కర్ కేసు జరిగినప్పుడు కేసీఆర్ కూడా దాన్ని సహించలేదు. ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా కేసీఆర్కు సంబంధించి పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఏమైపోతుంది, నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి బండి సంజయ్ వేరంటే నేను అస్సలు నమ్మా. ఇప్పుడు మనకు రెండు కళ్ళు ఉన్నాయి, ఒకటి రేవంత్ రెడ్డి అనుకో, ఒకటి బండి సంజయ్. వాళ్ళ స్నేహం అంతా ఈ కళ్ళ లెక్క ఉంటుంది అన్నట్టు. వీళ్ళు వేరు కాదు. ఈ చేతులున్నాయా, ఒకటి బండి సంజయ్, ఒకటి రేవంత్ రెడ్డి. అంత స్ట్రాంగ్ దోస్తులు వీళ్ళు. సో వీళ్ళు అంత బలమైన దోస్తులు కాబట్టి రేవంత్ రెడ్డి బండి సంజయ్కి సంబంధించిన స్నేహం గట్టిగా ఉన్నది కాబట్టి అసలు నిజంగా ఏదైనా తప్పు చేస్తే కుటుంబ సభ్యులకు ఇస్తారు. తండ్రికో, తల్లికో, తమ్ముడికో, అన్నకో, ఆ ఇంట్లో వ్యక్తులకే ఇస్తారు. కానీ మేనమామకి ఇవ్వడం ఏంటి అంటే ఈ నోటీసులు కనుక కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తీసుకుంటే చట్టం ఇంకా వేరే రకంగా మారిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక పదవి కూడా ఊస్టెంట్. ఆల్రెడీ ఫోన్ వచ్చిందనేది సమాచారం, రాజీనామాకు సిద్ధంగా ఉండమని. ఇక మరి అది ఎంత మేరకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఎవరైతే ఈ కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం జరిగిందంట. అంటే అంత ఏం జరిగింది అనేది ఆ భగవంతుడు తెలవాలా, పిల్లగానే తెలవాలి. కానీ మరి కేసులు ఎందుకు ఈ కేసును నీరుగారుస్తున్నారు అనేది ఒక స్పష్టమైన వైఖరి లేకపోవడం బాధాకరమైన విషయం. సో ముఖ్యమంత్రి గారు సిట్టు విచారణ చేయడం ఇదంతా కాదన్న, అరెస్టు చేసేసి 2 రోజులు లోపటు ఉంచేసి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని చట్టం ముంగట పెట్టంటే కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నాడు. ఇంకొకటి విషయం ఏంటంటే భగీరథ అరెస్ట్ను ఎవరు ఆపలేరు. వామ్మో లేచింది నిద్ర లేచింది కాంగ్రెస్ లోకం.
వరవ్వా కాంగ్రెస్ లోకం నిద్రలేసిందండి. నిన్న చూసిన నేను కాంగ్రెస్కు సంబంధించిన మహేష్ గౌడ్ ప్రెస్ మీటు, పొన్నం ప్రభాకర్ అన్న ప్రెస్ మీటు, బీర్లైలయ్య ప్రెస్ మీటు, సామా రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు, వీళ్ళందరూ ప్రెస్ మీట్ చూసిన నిన్న. కాంగ్రెస్ ఒక్కసారిగా నిద్రలేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిందితుడిని పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్సవోపిస్తున్నది. ఎవరు? బీఆర్ఎస్ విపక్షంగా ఉన్నవి. చినుకు చినుకు రాలుతున్నది. ఎందుకంటే వాళ్ళు మహిళలందరూ పోలీస్ స్టేషన్ పోవడం, అటు డీజీపీ కార్యాలయం ముట్టడించడం, అటు మహిళా కమిషన్ అడగడం, మళ్ళీ రోడ్ల మీద ప్రజలు మరి మొత్తం ఆ పోస్టర్లు అతికించడం, మెట్రో స్టైన్లో పోవడం, సోషల్ మీడియాలో విపరీతమైన పోరాటం చేయడం, అద్భుతం అనితర సాధ్యంగా మారిపోయింది పోరాటం. ఆ పోరాటాన్ని చూసి ఇక మా ప్రభుత్వం అయిపోయిందిరా నాయనా అని ఇట్లా తడిగుడ్డ మీద వేసుకుంటున్నారు. ఈ తడిగుడ్డ ఇంకా ఇంకా మన భాషలో చెప్పాలా, నేను చెప్తా వీళ్ళు ఎట్లా అంటే ఇక ఇట్లా వేసుకొని ఇక అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని, ఇక అయిపోయింది, మేము ఒక బీఆర్ఎస్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు మేము మేల్కొంటాం అన్నట్టుగా ఇప్పుడు వచ్చి ఇక తడిగుడ్డ వేసుకొని పండుకోరు. ఇంకెందుకు ఇంక మీరు రాజకీయం ఎందుకు? ఒక నిందితుడికి సంబంధించి పూర్తి స్థాయిలో పట్టుకోర్ర నాయన అంటే ప్రభుత్వం వీళ్ళ చేతులు ఉంటుంది, డీజీపీ వీళ్ళ చేతులు ఉంటాయి, ఇంటెలిజెన్స్ వీళ్ళ చేతులు, సైబర్ క్రైమ్ వీళ్ళ చేతులు ఉంటుంది. ఎన్ని వీళ్ళ చేతులు లేవు? ఈరోజు అదే సామాన్యమైన వ్యక్తులను ప్రశ్నించకుండా మమ్మల్ని ఎట్లా తీసుకుపోయి 100 మంది మేమన్నా దేశద్రోహులం అప్పుడు? మరి ఆ రోజున్న ఉడుకు రక్తం, ఆ రోజున్న యూనిఫామ్, ఆ రోజున్న పోలీసు వ్యవస్థ, ఆ రోజున్న పెన్నులు ఈ రోజు ఇక్కడ ఎందుకు పనిచేస్తలేవు మహేష్ కుమార్ గౌడ్? సమాధానం లేదు. ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి, ఇజ్జత్ పోతుంది పార్టీది, ఇజ్జత్కి అప్పిపుచ్చుకోవడానికి నేను ప్రెస్ మీట్ పెడతాను గంతే. భగీరథ ఎవరినారా మీరే ఆపుతున్నారు. మళ్ళీ ఆ సిట్టు విచారణ చేసినప్పుడే బొగడం ఆ కేసుకు సంబంధించిన తెలిసిపోయింది. ఏముంటుంది అలా? నిందితుడిని తప్పించాల్సిన అవసరం మాకు లేదు, మీకు లేకపోతే ఎవరున్నారు? తడిగుడ్డతోని ఆ బట్టల మీద స్నానం చేసిపోయి యాదగిరి గుట్ట దగ్గర సమాధానం చెప్పమను. దేశం దాటి వెళ్ళినా రప్పించడం కష్టమేమీ కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బాధితురాలకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు. ఈ మాటలు నమ్మిళ్ళనుకో, చిన్నప్పుడు మనం చెరువుల కాడ అదేంది ఇట్లా ఒక రాయి ఇసిరేస్తాం చూడు, ఆడ బుడగలు వెళ్తాయి చూడు, ఆ బుడగల ముచ్చట ఇది. ఇవి నమ్మేరు, అవి నీటి బుడగలు. ఆ మాటలు నమ్మితే మనం ఏంది అంటే మనం అబద్ధాలను అతికించినట్టే ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నది, వీళ్ళకెందుకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి మంచి జానబ్బా, ఏమనుకుంటారు మీరు? గవి నమ్ముతున్నారు. ఇక చూడు, బండి సంజయ్కి మతి తప్పింది. తప్పు చేసినప్పుడే బుద్ధి చెప్తే ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా. ఎవరి అంతే చూస్తావు సంజయ్? గాలి మాటలు కట్టిపెట్టు. రాష్ట్రంలో మహిళా మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు? కేంద్ర మంత్రి కొడుకని కేసు నీరుగారుస్తున్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మా ములుగు జిల్లాకు సంబంధించి మా అక్కుండే సీతక్క, పేదోళ్ళ పాలిట దైవంగా అప్పట్లో కరోనా సమయంలో చేసింది. దాని మీద నేను వీడియో చేస్తే నన్ను అరెస్టు కేసు కూడా పెట్టించింది అక్క. కానీ ఈరోజు ఒక ఆడపిల్ల, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి, ఆ బిడ్డకు సంబంధించి న్యాయం చేయమని ఒక్కరోజు ఒక మాట మాట్లాడలే. కొండ సూర్యక మాట్లాడలే. అయ్యో ఇజ్జత్ సలగుండా మహిళా కమిషన్కు సంబంధించిన మాజీ చైర్మన్ మాట్లాడలే. ఎమ్మెల్యేలు, లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడలే. అయ్యయ్యో ఎంత పని అయిపోయా. సుశీరా, దొంగలెవరు, నీతి నిజాయితీ పరులెవరు, రాజకీయ పులుముకున్న అంటే మేకప్ వేసుకున్న వాళ్ళు ఎవరో దొరికిపోతారు మీకు. నేను బాగా నమ్ముతాను. నేను ట్రస్ట్ ఏం చేస్తా అంటే కర్మను బాగా నమ్ముతా. ఖచ్చితంగా రిపీట్ అవుతుంది, ఎవరికైనా కర్మ రిపీట్ అవుతుంది. మీకే తెలిసిపోతుంది నిజం. నిలకడ నాగాలే వెయిట్ చేయాలి, నిలకడ మీద ఏం తెలియదు, మెల్ల అదే దొరుకుతుంది. వెయిట్ చేస్తా అంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోరు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, మీ కాళ్ళు ఇట్లా మొక్కమన్నా మొక్కుతా. దొంగ రాజకీయ నాయకులు ఎవరు, తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసేదెవరు, ప్రజల కోసం పోరాటం చేసేదెవరు, వాస్తవాలను తెలంగాణ సమాజాని కోసం చెప్పేదెవరు అనేది మీరు గుర్తుపెట్టుకోరు. ఈ తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మనం అయితే ఇప్పటి వరకు చూసినాం కదా, ఎవరెవరు మాట్లాడిళ్ళు ఏం కథ అనేది. తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి రాజకీయ మహిళలకు అవకాశం కల్పించింది? ఆ లిస్ట్ కూడా మీకు చెప్తా. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాల్సిన విషయం ఇది. ఈరోజు ఒక మహిళ మీద దాదాపుగా 2023 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మహిళల ఇల్లు. మీ అందరికీ తెలుస్తున్నా, ఒక ఏది కంటోన్మెంట్కు సంబంధించిన లాసియా నందితకు సంబంధించి రోడ్డు ప్రమాదంలో వారు లేరు, ప్రస్తుతం 9కి చేరింది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ లిస్టు మీ అందరికీ తెలియదా? ధనసరి అనసూయ, అదే అలియాస్ సీతక్క,
ములుగు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం, ప్రస్తుతం కేబినెట్ మంత్రి. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం, ప్రస్తుతం కేబినెట్ మంత్రి. మామిడాల యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం, ఇది చిట్టం పర్ణికారెడ్డి అనుకుంటా, ఆమె నారాయణపేట నియోజకవర్గం. దాంతోపాటు రాగమై సత్తుపల్లి నియోజకవర్గం. దాంతోపాటు పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గం. దాంతోపాటు ఇక మిగిలిన వాళ్ళు అంటే బీఆర్ఎస్లు వాళ్ళు స్పందించిళ్ళు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టింది, సునీత లక్ష్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టింది, దాంతోపాటు కోవా లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ తరపున అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు కేబినెట్ మంత్రులుగా ముఖ్యమంత్రి హోదాలలో వీళ్ళిద్దరుగా కూడా పనిచేస్తున్నారు కదా. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మరి వాళ్ళందరూ కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? అదే అంటే మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. మొత్తం లీస్ట్ అంతా కూడా మనం ఎంట్లాడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకోటి మన సింగపురం ఇందిరా అనుకుంటా శాసనసభలో కాంగ్రెస్ పార్టీ తరఫున విప్పుగా కూడా నియమితులయ్యారు. ఇంకోటి గద్వాల విజయలక్ష్మి మహిళా కమిషన్ నూతన చైర్మన్. ఇంకోటి శంకరమ్మ కమిషన్ సభ్యురాలు. చిట్యాల శ్వేత కమిషన్ సభ్యురాలు. యాదవరెడ్డి శశికళ యాదవరెడ్డి కమిషన్ సభ్యురాలు. సదాలక్ష్మి కమిషన్ సభ్యురాలు. ఎస్ రాధాబాయి అనుకుంటా. దాంతోపాటు షకీరాకు సంబంధించి ఉస్మాక్ దానికి సంబంధించి మహిళా కమిషన్, ఇతర నామినేటెడ్ పదవులకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన అధ్యక్షురాలుగా మన ఎర్రబెల్లి స్వర్ణ గారు ఉన్నారు. మళ్ళీ దాంతోపాటు గతంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద గారు సేవలు అందించారు, మీరు మర్చిపోకూరి. దాంతోపాటు శోభారాణి తెలంగాణ మహిళా సహకారానికి సంబంధించిన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్కు సంబంధించి మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇంతమంది ఉన్నారు, కనీసం దీని మీద స్పష్టంగా కూడా స్పందించమంటే స్పందిస్తలేదు. ఇంకొక విషయం ఏంటంటే బండి సంజయ్ అంతు చూస్తా. బండి సంజయ్ తప్పు స్టేట్మెంట్ అది. నేనేమంటున్నా అంటే బండి సంజయ్ గారికి ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. ఎట్లా